మీకు వాల్యూ లేదు అని ఎప్పుడైనా అనిపించిందా? అలా అనిపించుంటే ఒక్కసారి ఈ కంప్లీట్ వీడియో చూడడానికి ట్రై చేయండి. అనగనగా ఒక రాజంట, ఆ రాజుగారికి 7 కొడుకులంట. ఏంటి రెగ్యులర్ స్టోరీ చెప్తున్నారు, ఇది మాకు చిన్నప్పటి నుంచి వింటున్నామండి అంటారా? అది కాదులేండి. ఇంకో చిన్న స్టోరీ చెప్తాను. అదేంటి మీరు మ్యాథ్స్ చెప్పకుండా, పజిల్స్ చెప్పకుండా స్టోరీ చెప్తా అంటున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పాలనిపించింది. ఇది నిన్న మాకు స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగి ఇది కొంచెం రిలేట్ చేస్తే బాగుండేమో అని అనిపించింది. అనగనక ఒక రూమ్ ఉందంట. ఆ రూమ్లో డిజిట్స్ ఉన్నాయంట. ఏం డిజిట్స్? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఏంటి ఈరోజు మ్యాథ్స్ చెప్పను అని చెప్పేసి మళ్ళీ డిజిట్స్ రాస్తున్నాను అనుకుంటున్నారా? మ్యాథ్స్ చెప్పట్లేదులేండి, స్టోరీయే. కాకపోతే మనం ఏ వర్క్ చేసినా మనకి నచ్చిన పని చేయడంలో, మనకి నచ్చింది ఇన్వాల్వ్ చేసుకోవడంలో ఉన్నంత హ్యాపీ దేంట్లో ఉండదు కదా. స్టోరీ అయినా కానీ నేను మ్యాథ్స్కి రిలేట్ చేసి చెప్తున్నాను. మరే ఆ డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ డిజిట్స్ అంట ఫ్రెండ్స్ అంట, అందరూ ఒకదానికొకటి మాట్లాడుకుంటున్నాయి. మాట్లాడుతూ 0 దగ్గరకు వచ్చేసి 0ను చూసి నవ్వాయంట. నవ్వేసి 0ను చూసి అన్నాయట, నీకు వాల్యూయే లేదు, నువ్వెందుకు మాతో ఉంటున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారట. అప్పుడు 0కి ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది కదా, హర్ట్ అయిపోతుంది కదా. హర్ట్ అవుతుంది, కోపం కూడా వస్తుంది. అదే కోపంలో ఏదో ఒకటి అంటే ఏమవుతుంది? గొడవలు అవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు కోపం వచ్చినప్పుడు కోపంలో ఎదుటివారిని ఏదైనా అనేస్తే ఆ మాటలు వాళ్ళకి చాలా హర్టింగ్గా ఉంటాయి, అది తీసుకోలేరు. అదే ఒకసారి మనం అదే పొజిషన్లో ఉంటే ఎలా ఉంటాము అనేది ఆలోచిస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. అలా కోపం వచ్చినప్పుడు ఒక 10 సెకండ్ కామ్గా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడానికి ట్రై చేయండి. నేను మ్యాథ్స్ టీచర్ని కాబట్టి నేనేం చెప్తాను, కోపం వచ్చినప్పుడు కామ్గా 1, 2, 3, 4, 5, 6 అలా 10 వరకు కౌంట్ చేసి వదిలేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ కోపం అనేది సప్రెస్ అయిపోతుంది, అదే తగ్గిపోతుంది. నెక్స్ట్ మీరు ఏం చెయ్యాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. కోపంలో ఏది చేసినా తప్పే అయిపోతుంది. కొంచెం ఆలోచిస్తే దానికి కరెక్ట్గా ఇది చెయ్యాలా చేయకూడదా అనేది తెలుస్తుంది మీకు. అంటే అలా అనొచ్చా అనకూడదా అని తెలుస్తుంది. సారీ, మన టాపిక్ ఎక్కడికో స్టోరీ కోపం నుంచి అసలు జరిగిన టాపిక్ నుంచి కోపంలోకి ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. ఓకే, విల్ కమ్ ఇన్ టు అవర్ ట్రాక్. సో ఏం చెప్పాను, ఫ్రెండ్స్ అన్నీ 0ని అన్నాయంట. నీకు వాల్యూ లేదు, ఇక్కడ ఎందుకున్నావు, వెళ్ళిపో అన్నారట. అప్పుడు సైలెంట్గా ఉండి ఏం మాట్లాడకుండా కొద్దిసేపు అయిన తర్వాత మెల్లిగా వెళ్ళి 1 ఉంటే 1 పక్కన కూర్చుందట. అప్పుడు దాని వాల్యూ ఏమైంది? 1, 0, 10 అయింది కదా. నెక్స్ట్ 3 దగ్గరికి వెళ్ళి కూర్చుందట. ఏమవుతుంది? 3, 0, 30 అవుతుంది కదా. అలాగే 5 దగ్గరికి వెళ్ళి కూర్చుందట, 7 దగ్గరికి వెళ్ళి కూర్చుందంట, 9 దగ్గరికి వెళ్ళి కూడా కూర్చుందంట. అప్పుడు చెప్పండి దాని వాల్యూ ఏమవుతుంది? 0 ఇప్పుడు అడిగిందంట. ఇప్పుడు చెప్పండి నా వాల్యూ ఎంత అని. సో అన్ని నంబర్స్ సర్ప్రైజ్ అయిపోయాయంట. ఓకే, 0కి వాల్యూ లేదనుకున్నాము, కానీ ఇప్పుడు అది 0 కాదు, 10 అయింది, 30 అయింది, 50 అయింది, 70 అయింది, 90 అయింది, అంటే దానికి వాల్యూ వస్తుంది అని. అలా మీరెప్పుడు మీకు వాల్యూ లేదు అని అనుకోకూడదు. 0 ఏమనిందంట, నాకు వాల్యూ లేదని మీరు అనుకుంటున్నారు, కానీ నాకు కరెక్ట్ ప్లేస్, కరెక్ట్ పొజిషన్ దొరికితే నా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, నేను దాని వాల్యూని ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడు 9 ఉంటే ఓన్లీ 9ఏ, 9 పక్కన 0 రాస్తే ఏమైంది? 90 అయింది. అంటే 0 9 వాల్యూని ఇంక్రీజ్ చేసింది. అలాగే మీకు కూడా వాల్యూ లేదని మీరు అనుకుంటారు, కానీ మీకు కరెక్ట్ ప్లేస్, కరెక్ట్ పొజిషన్ దొరికితే మీరు మీ వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటారు. అలాగే పక్కన వాళ్ళకి కూడా మంచి వాల్యూ తెచ్చిస్తారు. అలా మీరు ఒక పొజిషన్లోకి వెళ్ళాక ప్రతి వారికి ఏదో ఒక టాలెంట్ అంటూ ఉంటుంది. మీలో ఏం టాలెంట్ ఉందో చూసి ఆ టాలెంట్కి తగ్గట్టు మీరు అదే పొజిషన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మీరు ఇంప్రూవ్ అవుతారు. మీరు ఉన్న కంపెనీ కానీ, జాబ్ కానీ, ఏదైనా కానీ దాన్ని కూడా మీరు ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎలా ఉంది? నిన్న నాకు ఇక్కడ ఒక దగ్గర అలా అనిపించింది, పిల్లల దగ్గర ఈ ఫీలింగ్. సో అది చెప్తే ఇలా స్టోరీ లాగా చెప్తే కొంచెం కనెక్ట్ అవుతారేమో అని అనిపించి ట్రై చేస్తున్నాం. స్టోరీ ఎలా ఉంది? ఓకేనా? నచ్చిందా? నచ్చితే నచ్చింది అని చెప్పండి. ఓకేనా? మళ్ళీ మనం రెగ్యులర్ మ్యాథ్స్లోకి వెళ్ళిపోదాము. రేపటి నుంచి వేరే రెగ్యులర్ టాపిక్స్ కానీ, పజిల్స్ కానీ చెప్తాను. కీప్ ఫాలోయింగ్ విజన్ మ్యాథ్ అండ్ అబాకస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.